హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో ఇప్పటికే మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో కొన్ని విషయాలు బయటకు వచ్చాయన్నమాట. సుప్రీంకోర్టు ఇక మమతా బెనర్జీని అయితే గట్టిగా మొట్టికాయలేసింది. అసలు బెంగాల్ ప్రభుత్వాన్ని ఒక రకంగా చివాట్లు పెట్టేసింది. ఇక దీంట్లో కొత్తగా ఒక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేయబోతుంది అనేది మరో ప్రశ్న. అయితే సుప్రీంకోర్టు ఏమేం ప్రశ్నలు సంధించిందనేది చూస్తే ఈ విచారణలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. సో అవి మాట్లాడదాం. దాంతోపాటు ఇంకా ఏమేమి విషయాలు వెనకాల ఉన్నాయి, జరుగుతున్న గుడుపుటని ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. మనం గత వీడియోలో ఏవైతే చర్చించామో, ఏవైతే ప్రశ్నలు మనం రేకెత్తించామో అవే ప్రశ్నలు సుప్రీంకోర్టు అడిగింది. నా గత వీడియో మీరు చూడండి, దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒకటి చేశాను. సో ఆ వీడియోలో కొన్ని ప్రశ్నలు నేను అడిగాను. అవే ప్రశ్నలు ఈరోజు సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో మొదట వచ్చేసి ఆ ఏదైతే క్రైమ్ సీన్ ఉందో ఆ క్రైమ్ సీన్లో ఆ మొత్తం హాల్ కావచ్చు, ఇదంతా ధ్వంసం జరిగిపోయింది కదా. సో ఇది ధ్వంసం చేయడానికి ఎవరు వచ్చారు దుండగులు, అలాగే వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, సో ఇది చేస్తూ ఉంటే పోలీసులు రక్షణ ఎందుకు కల్పించలేకపోయారని మనం అడిగాం. సుప్రీంకోర్టు ఈరోజు విచారణలో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్ గారు ఆయన్ని ఈ విధంగా ప్రశ్నించింది. అది ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు రక్షణ కల్పించకుండా ఏం చేస్తున్నారు అని. సో దాంతోపాటు ఆ తల్లిదండ్రులకి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఈవిడ సూసైడ్ చేసుకుంది అని చెప్పింది ఎవరు, ఎట్లా కన్ఫర్మ్ చేశారు అని నేను కూడా ఇదే ప్రశ్న అడిగాను ఆ వీడియోలో. సో దీని తర్వాత వచ్చేసి ఈ యాజమాన్యం ఆవిడ డెడ్ బాడీ దగ్గరికి వీళ్ళు చేరుకోనివ్వకుండా ఆపి తర్వాత పోలీసులకు కూడా సమాచారం వచ్చేసి వాళ్ళకు సమాచారం అయితే అందుకున్నారు. కానీ ఆవిడ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, ఆ ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి దాదాపు రోజంతా టైం తీసుకున్నారు. సంఘటన జరిగింది వచ్చేసి తెల్లవారుజామున సంఘటన జరిగితే ఆ తర్వాత ఉదయాన్నే పోలీసులకు తెలిసింది. ఉదయాన్నే ఈ వీళ్ళకి ఆ తల్లిదండ్రులకి ఆమె బాడీని ఉదయాన్నే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమె బాడీని అప్పగించడం జరిగింది. అంటే 8:30కి. ఆ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి రాత్రి 11:45 వరకు ఆగారనమాట. 11:45కి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్ని గంటల పాటు ఎందుకు చేయలేదు? పైగా అది కూడా ఆ అమ్మాయి తండ్రి అక్కడ స్టేషన్కి వెళ్ళి ఆయన అధికారికంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే అది అత్యాచారం కేసు కింద నమోదు చేశారు. యాజమాన్యానికి అది కనపడటం లేదు. అక్కడ జరిగిన దుర్మార్గం అంతా యాజమాన్యం ఏం చేస్తుంది, వాళ్ళు ఎందుకు డైరెక్ట్గా అలా కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పేసి కోర్టు ప్రశ్నించింది. అంటే కోర్టుకు అనుమానం ఉంది, అంటే అమాయకంగా ప్రశ్నించడం కాదు కదా. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఎంత పవర్ఫుల్గా మాట్లాడతారంటే ఆయన అడిగే ప్రశ్నలకి కపిల్ సిబల్ గారికి అయితే గొంతు తడారిపోయింది. ప్రభుత్వం ఇప్పుడు ఏం దిక్కుతోచనలాగా అలా స్టన్ అయిపోయి ఉందన్నమాట. అటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా మమతా బెనర్జీ గారికి ఇది కొద్దిగా చుట్టుకుంటూ వస్తుందనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో ఇంకా నిందితులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారనేది అయితే రూఢి అయిపోయింది. కేవలం రేపుకి సంబంధించే కాదు, ఇది చాలా స్కాములు ఉన్నాయనేది కూడా ఇందులో బయటకు వస్తుందన్నమాట. దాని గురించే ఇప్పుడు ఇది కేసు భారీ స్థాయిలో విచారణకి తీసుకుంది. ఎందుకంటే ఇది ఎవరో కేసు పెడితే తీసుకున్నది కూడా కాదు, ఇది కోర్టులో సుమోటోగానే సుప్రీంకోర్టు దీన్ని తీసుకొని త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసి ఈ ముగ్గురు న్యాయమూర్తుల విచారణ ఇప్పుడు జరుగుతుందన్నమాట. డివై చంద్రచూడ్ గారు దీనికి చీఫ్ జస్టిస్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సరే, ఇందులో మరిన్ని ప్రశ్నలు వేశారు. అవేంటంటే ఒకటొచ్చేసి క్రైమ్ సీన్ని ఎందుకు సీజ్ చేయలేదు, అసలు వాళ్ళు వచ్చి ధ్వంసం చేయడం కాదు, ముందు మీరు సీజ్ చేయాలి కదా, ఎందుకు సీజ్ చేయలేదు అనేది ప్రశ్న. అయితే దీనికి మహమ్మా మొయిత్రా ఒక సమాధానం అయితే చెప్పడానికి ట్రై చేశారు. సో ఆవిడ టీఎంసీ లీడరు. సో ఆవిడ ఏమన్నారంటే ఆవిడ తన ట్విట్టర్లో పెట్టుకున్నారు ఇలాంటి ప్రశ్నలకి. ఆవిడ చెప్పింది ఏంటంటే క్రైమ్ సీన్ని ఆల్రెడీ సీజ్ చేశారు, పోలీసులు తప్ప ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడ ధ్వంసం అనేది పెద్దగా జరగలేదు, ఆందోళనకారులు అనుకోకుండా అక్కడ వెళ్ళిన తప్పితే ఆ ధ్వంసం అనేది జరగలేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడారు. కానీ క్లియర్గా చూస్తే ఎవిడెన్సెస్ మొత్తం రూపుమాపడం కోసం చేసిన ధ్వంసంలా కనపడింది. ముఖ్యంగా వాళ్ళు హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆ చేతులు, ఆ రక్తంతో ఉన్న చేతుల్ని కడుక్కోవడానికి అక్కడ ఉన్న సింక్లో వెళ్ళి కడుక్కోవడము, అక్కడ బ్లడ్ చారికలన్నీ ఉంటాయి కాబట్టి సో డిఎన్ఏ టెస్ట్లో ఈజీగా దొరుకుతుందన్న ఆలోచనతోటి వాళ్ళు మొత్తం ఆ ఎవిడెన్స్ క్లియర్ చేయడం కోసం ప్రయత్నించారు. అయినా సరే స్పెర్మ్లో కూడా డిఎన్ఏ టెస్ట్ దొరుకుతుంది. సో ఆ డిఎన్ఏ అనేది తెలిసిపోతుంది అనమాట. కాబట్టి వాళ్ళకు మరంత జ్ఞానం లేదు కాబట్టి క్రిమినల్స్ సో వీళ్ళు ఇలాగే ఆలోచిస్తారు అన్నట్టుగా జరిగిపోయింది అనమాట. సో ఈ క్రైమ్ సీన్ ఎందుకు సీజ్ చేయలేదని పోలీసుల మీద క్వశ్చన్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ కేవలం ప్రభుత్వమే కాదు, పోలీసులు అలాగే కాలేజీ యాజమాన్యం ఈ ముగ్గురి పాత్ర మీద క్లియర్గా అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టుకి. దీంతోపాటు ఇంకా మరిన్ని విషయాలు ఉన్నాయి. ఆ ప్రిన్సిపాల్కి సంబంధించిన విషయాలు కూడా. ఆ ప్రిన్సిపాల్ని ఆయన ఆ రోజు ఎందుకు రాజీనామా చేశాడు, రాజీనామా చేసిన వెంటనే మరొక హాస్పిటల్లో ఆయనకు ఏ విధంగా ఆయనకి పోస్టింగ్ వచ్చింది, ఏ విధంగా ఇచ్చారు అని చెప్పేసి ప్రశ్నించారు. రాజీనామా చేస్తే దానికి రీజన్ ఉండాలి, అదేవిధంగా వేరే చోటకి వెళ్తే అక్కడ కూడా దానికి ఎట్లా ఇస్తారు వెంటనే ఇమీడియట్గా అని చెప్పేసి ఆ క్వశ్చన్. అది రీజనబుల్ క్వశ్చనే కదా. సో ఇందులో ఆయన పాత్రే ఎక్కువగా ఉందనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలు. నిజానికి పోలీసులు ఆయన ఇంట్రాగేషన్ కూడా చేశారు.
పోలీసుల ఇంట్రాగేషన్లో ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఘోష్, ఆయన కనీసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అంటే మాటలు లేవు. అలాగే మహిళలకు రక్షణ కల్పిస్తున్నారా లేదా, ఇప్పుడు ఈ సంఘటనల వెనుక ఎవరెవరు ఉన్నారు, మీకు ఏమైనా అంచనా ఉందా అంటే మాటలు లేవు. అలాగే ఆయన మీద గతంలో ఉన్న ఎఫ్ఐఆర్లు కూడా కేసులు ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి కూడా సో దీంట్లో మీ పాత్ర ఏమన్నా ఉందంటే దానికి మాటలు లేవు. సో ఏది కూడా ఆయన కనీసం ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పట్లేదట. పోలీసు విచారణలో ఆయన చాలా కామ్గా ఉన్నారు. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్నవాడు సమాధానం లేక ఉండడు, సమాధానం చెప్పే పరిస్థితి లేక అలా ఉంటాడు. సో ఆయనకి నిజాలేంటో తెలుసు, దాని వెనక ఎవరున్నారు, అలాగే తన పాత్ర ఏంటో క్లియర్గా ఉంది కాబట్టి ఏది నోరు విప్పినా సరే తనతో పాటు అనేక మంది బుక్ అయిపోతారు కాబట్టి ఆయన భయంతో నోరు విప్పట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో దీంతోపాటు మరిన్ని ఇక టీఎంసీ మినిస్టర్ ఒక ఆయన అయితే ఈ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే వాళ్ళని, అలాగే మమతా బెనర్జీని ఎవరైతే నువ్వు దిగిపోవాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద ఆయన కౌంటర్లు స్టార్ట్ చేశాడు. ఈ ఇష్యూ కేవలం ఒక అమ్మాయి అత్యాచారంగా మొదలైపోయి చివరికి మమతా బెనర్జీ సీటుకు చుట్టుకుంది, ఆవిడ సీఎం పదవి నుంచి దిగిపోవాలి అని చెప్పేసి. అయితే ఇది చుట్టుకునే కొద్దీ ఆవిడ కూడా కాస్త ఎక్కువ చేశారు. అదేదో కేంద్ర ప్రభుత్వం తప్పైనట్టుగా, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఈ క్రైమ్లు జరగడానికి ఇక్కడ రక్షణ వ్యవస్థ పెట్టలేదు అన్నట్టుగా ఆ సిబిఐకి అప్పగించగానే ఈవిడ రోడ్డు మీదకి వచ్చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితేనే సిబిఐకి ఇస్తారు. సో ముందు ఆవిడ సరిగ్గా లేదనేది ఇక్కడ క్లియర్. సో ఇట్లా ఆవిడ తప్పుని అందరూ వేలెత్తి చూపుతూ ఉండేసరికి ఇక చివరికి ఆవిడ సంబంధించిన ఒక మినిస్టర్ ఏమన్నారంటే, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఎవరైతే మమతా బెనర్జీ గారి మీద వేళ్ళు చూపిస్తారో వాళ్ళ వేళ్ళన్నీ విరిచేస్తా అన్నాడు. షాకింగ్. అంటే ఇక్కడ ఏం పరిపాలన జరుగుతుంది కోల్కతాలో? అసలు నిజంగా ఈ వెస్ట్ బెంగాల్ అనే స్టేట్లో జరిగే పరిపాలన నిజంగా ప్రజాస్వామ్య పరిపాలన నడుస్తుందా, లేకపోతే ఈ టీఎంసీ మంత్రులు అధికారులు జులుం నడుస్తుందా అన్న ప్రశ్న అయితే వేయాలి. ఎప్పటి నుంచో బీజేపీ కొన్ని విషయాల్లో కొంతమందిని వెలుగులోకి తీసుకురావడము, కొన్ని రకాల క్రైమ్స్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చింది. కాకపోతే అదంతా కూడా అక్కడ పొలిటికల్ సిస్టమ్ ప్రకారం అంటే ప్రతిపక్షానికి అలాగే గవర్నమెంట్కి ఉండే గొడవలాగే కనిపిస్తూ వచ్చింది. అయితే ఎలక్షన్లో దాన్ని కూడా వాళ్ళకు స్ట్రాటజిక్గా వాడుకోవాలని చూసిన మాట వాస్తవం బీజేపీ వాళ్ళు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు గమనించి చూస్తే చాలా విషయాల్లో నిజాలే ఉన్నాయి. అంటే ఈ క్రైమ్లకి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్గా డిజైన్ అయి ఉన్నాయి. సో వీటి వెనకాల ఉన్న వ్యక్తులు కూడా అంత వైట్ కాలర్ వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళు దీన్ని నడిపిస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అది ఇక్కడ ఉన్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిస్టమ్. సో ఆ క్రైమ్ ఏంటనేది చూస్తే మమతా బెనర్జీ గారి మేనల్లుడు ఇందులో ఉన్న ఒక స్కామ్లో ఉన్నాడనమాట. ఇది వార్త, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ వార్త. ఏం స్కామ్ అంటే ఆ హాస్పిటల్ బేస్ చేసుకొని అక్కడ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది ఇక్కడ ఉన్న విషయం. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు లేదా ఆర్గాన్స్ అని చెప్పేసి కిడ్నీ రాకెట్ కావచ్చు, లేకపోతే మరొక కళ్ళు కావచ్చు, ఇట్లా రకరకాల ఆర్గాన్స్ అక్రమంగా అక్కడికి వెళ్ళి ఆర్గాన్స్ తీసి వేరే ప్రాంతాల్లో ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉంటారో దేశవ్యాప్తంగా వాళ్ళకి పంపించడం జరుగుతుంది అట. అలాగే ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, అటు నుంచి బర్మా కావచ్చు, సో ఇటువంటి ప్రాంతాలకు కూడా ఇలా ఆర్గాన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూ వస్తుందట. ఇది ఇక్కడ ఉన్న షాకింగ్ ఫ్యాక్టర్. దాని మొత్తానికి కీలకం ఈ హాస్పిటలే అని చెప్పేసి వార్త. సో ఇంత జరగాలి అంటే అదంతా ఎవరికి చుట్టుకుంటుంది, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు? ఆబ్వియస్గా ఆ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టే. సో దిస్ ఈజ్ ద క్రైమ్. సో అందువల్ల ఆయన మాట్లాడట్లేదు. అయితే దీని మీద ఇంకా నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక ఈ మమతా బెనర్జీ గారు తన మేనల్లుని కాపాడుకోవడం కోసమే ఇదంతా నడిపిస్తున్నారని క్లియర్ అయిపోయిందిగా. ఆవిడ మంత్రులు, ఒక మంత్రి ప్రశ్నిస్తే ఇట్లా పోలీసుల్ని మీరు ఎట్లా ఇదంతా చేశారని చెప్పి సుప్రీంకోర్టు అడిగినట్టే ఆ మంత్రి పదవి బీకేశారు. ఇదంతా గమనించి చూస్తే ఏమర్థమవుతుంది అంటే ప్రశ్నించే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించట్లేదు. ఖచ్చితంగా తను ఒక ముఖ్యమైన వ్యక్తులను కాపాడడానికే ఇదంతా నడిపిస్తున్నారనేది క్లియర్. అయితే ఈ మొత్తం విషయం మీద సుప్రీంకోర్టు అయితే మళ్ళీ ఒక కమిటీ వేసింది. సో ఆ కమిటీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. ఆ కమిటీ వచ్చేసి నేషనల్ టాస్క్ ఫోర్స్ అనమాట. సో వీళ్ళు అంటే ముఖ్యంగా ఇది ఈ హాస్పిటల్స్కి సంబంధించి మాత్రమే వేశారు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇటువంటి అంటే కాలేజ్ అండ్ హాస్పిటల్ ఈ రెండు కొలాబరేటింగ్గా ఉన్న ఏవైతే విద్యాలయాలు ఉన్నాయో వీటన్నిటినీ వాళ్ళు పరిశీలించి పరిశోధించి తనిఖీలు చేసి అక్కడ భద్రతా వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి సంబంధించి రిపోర్ట్లు ఇస్తారట. సో ఆ రిపోర్టుల ప్రకారం అక్కడ యాక్షన్ తీసుకోబడుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇది మనం అనుకున్నట్టుగానే అంటే దేశంలో అన్ని చోట్ల అన్ని హాస్పిటల్స్లో ఈ భద్రతా విషయాలు మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ కేసుకి సంబంధించి నేను చేసిన మొట్టమొదటి వీడియోలోనే అన్నాను చివరిలో. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. సో మనం చాలా అనేక విషయాలు ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి, అనేక విషయాలు దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో ఏ విషయాన్ని కూడా మనం తప్పించట్లేదు. ప్రతి విషయంలో మనకున్న సందేహాలు అనేవి ఎంత వాస్తవికంగా ఉన్నాయో అవి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో సంజయ్ రాయ్,
ఇతన్ని విచారించడానికి కూడా కోర్టు ఒక ప్రత్యేక పర్మిషన్ అయితే ఇచ్చింది. సో ఆ ప్రత్యేక పర్మిషన్ ఏంటి అనేది చూస్తే లై డిటెక్టర్ టెస్ట్ అనమాట. నిజానికి లై డిటెక్టర్ టెస్ట్ అనేది అందరికీ వాడరు, అన్ని రకాల కేసుల్లో కూడా ఉపయోగించరు, పోలీసులు సొంతంగా వాడడానికి కూడా లేదు. లై డిటెక్టర్ అంటే నిజాన్ని కక్కించడం కోసం దీన్ని ఉపయోగిస్తారనమాట. అంటే అతనికి మైండ్ని అతని రీడ్ చేస్తూ అతని మైండ్ని స్టడీ చేస్తూ చెప్పే ఒక ప్రూఫ్ ఇది. అతను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఈజీగా తెలిసిపోతుంది ఈ గ్రాఫ్ ద్వారా. సో ఇది మీరు ఆల్రెడీ ఆ సూపర్ సినిమాలో బ్రహ్మానందం ఆలీతో ప్రయోగం చేస్తారనమాట. సో ఇది ఆ మిషన్ ఉంటుంది కదా, అది లై డిటెక్టర్. అదే మరి టెక్నాలజీ ఉన్నట్టుగా దాన్ని చూపించారు, కానీ పోలీసులు వాడేదైతే వేరే టెక్నాలజీలో ఉంటుంది. బట్ లై డిటెక్టర్ అంటే ఆ విధంగా నిజం ఏది అబద్ధం ఏది అనేది సో అతని బ్రెయిన్ ఆ వర్కింగ్ని బట్టి కొంతమంది సైకాలజిస్టులు వీళ్ళు కనిపెట్టి చెప్పేస్తారనమాట. సో ఇది దాంట్లో ఉన్న టెక్నాలజీ. ఇప్పుడు ఇది అతని మీద ప్రయోగించబోతున్నారు. దీనికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే కోర్టు పర్మిషన్ లేకుండా అటువంటిది పోలీసులు ప్రయోగించరాదు. ఖచ్చితంగా అతన్ని గట్టిగా నమ్మినట్టు ఉంది కోర్టు, అందుకే ఆ విధంగా చేసింది. సో అతను ఇప్పుడు ఎలాంటి విషయాలు బయట పెట్టబోతున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మనిషి మామూలుగా కాన్షియస్లో ఉండి చెప్పే విషయాలు వేరు, ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు, పోలీసులు నమ్ముతారేమో. కానీ లై డిటెక్టర్ అతను అబద్ధం చెప్తే గుర్తిస్తుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ పాత్ర ఉందా లేదా అంటే అతను ఏం చెప్తాడు, కాదు అంటే గుర్తించేస్తుంది. అలాగే మమతా బెనర్జీ గారికి సంబంధించి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అలాగే ఇతన్ని కాపాడాలనుకున్న వ్యక్తులు ఎవరు, ఇలాంటివి కూడా ఈజీగా బయట పెట్టేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆ లై డిటెక్టర్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. సో దానివల్ల అనేక నిజాలు అయితే తెలిసే అవకాశం ఉంది. ఇక రేపు పొద్దుటికి మాత్రం మనకు మరిన్ని షాకింగ్ విషయాలు అయితే ఖచ్చితంగా తెలుస్తాయి. ఇదిలా ఉంటే ఇక ఈ సంజయ్ రాయ్కి సంబంధించి వాళ్ళ అత్తగారు, ఆయనకి ఆల్రెడీ పెళ్ళైంది. సో ఆయనకి ఆ భార్య తల్లి ఆవిడ ఏమంటున్నారంటే ఆ వ్యక్తిని మీరు ఉరి తీయండి, లేకపోతే కాళ్ళు చేతులు తీసేసి వదిలేయండి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఇంత కక్ష అతని మీద ఎందుకు ఉంది ఆవిడకి? అది కూతురి భర్త ఆయన్ని ఎందుకు ఈ విధంగా అన్నారని చూస్తే, అంటే ఈ కేసు విషయంలోనే కాదు, జనరల్గా కూడా అతనితోటి వాళ్ళు వేగుడు అలాంటిది అనమాట. సో అంత వేధింపు వాళ్ళు గురయ్యారు. అతను మామూలుగానే కాస్త తాగుబోతూ కాస్త తిరుగుబోతూ ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి పెళ్ళైన తర్వాత కూడా 3 నెలలే కూతురుతో బాగున్నాడు తన భార్యతోటి. ఆ తర్వాత మాత్రం ఇక ఆవిడని కొట్టడము తిట్టడము ఇలాంటి అరాచకం చేసుకుంటూ వచ్చాడు. సో ఆవిడ 3 నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడని కొట్టాడట. సో దాంతో ఆవిడకి ప్రెగ్నెన్సీ కూడా పోయిందట. సో ఈ విధంగా పోవడంతో ఇక ఆవిడ చాలా బాధపడిపోయి తిరిగి ఇంటికి వచ్చేసి సో ఇంట్లో తన తల్లే ఇక ఆరోగ్యం పాడైంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఆరోగ్యాన్ని మళ్ళీ కుదుటపరచడానికి టాబ్లెట్లు మెడిసిన్స్ ఖర్చులు కావచ్చు, ఈ హాస్పిటల్ ఖర్చులన్నీ ఆ తల్లే భరిస్తూ ఆవిడ్ని నెట్టుకొస్తున్నారు. ఇది పరిస్థితి. సో ఒక దుర్మార్గుడైన వాడికి పెళ్ళి ఎందుకు, పెళ్ళాం ఎందుకు, ఇలాంటి జీవితం ఎందుకు, చివరికి అవన్నీ లేకపోయేసరికి మళ్ళీ ఈ విధంగా రోడ్డెక్కాడు. సో ఇలాంటి దుర్మార్గమైన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడకపోతే మాత్రం సమాజానికి ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ వెళ్తుంది. సో ఖచ్చితంగా శిక్ష అయితే పడాలి. సో ఈ విధంగా ఇతని గురించి కూడా చెప్పడం జరిగింది. సో ఈ కేసు మొత్తాన్ని కలిపి చూస్తే రేపు తెల్లారేసరికి ఈ పోలీసు విచారణలో ప్రిన్సిపాల్ చెప్పే విషయాలు అలాగే ఈ సంజయ్ రాయ్ చెప్పే విషయాలు